జబర్దస్త్ ముక్కు అవినాష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన అవినాష్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేశారు. అలాగే బుల్లితెరపై అనేక టీవీ షోలో పాల్గొంటూ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించే అవినాష్ కు అడపాదడపా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇకపోతే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో అవినాష్ పెళ్లిపీటలెక్కాడు. 2021లో అనుజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన తరువాత అవినాష్ అటు పర్సనల్ లైఫ్ ను ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. భార్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. గత ఏడాది అనుజ ప్రెగ్నెంట్ అయింది. ఈ గుడ్ న్యూస్ ను అవినాష్ అందరితోనూ ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు. అలాగే అనుజ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలు పంచుకుంటూ యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఇటీవల అనుజ శ్రీమంతం కూడా గ్రాండ్ గా జరిపించారు. మెటర్నిటీ ఫోటోషూట్ కూడా చేయించుకున్నారు. మరికొద్ది రోజుల్లో అవినాష్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నారని అంతా అనుకున్నారు. కానీ వారింట అనుకోని విషాదం నెలకొంది. అవినాష్ అనుజ దంపతులు తమ బిడ్డను కోల్పోయారు. తల్లి గర్భంలోనే శిశువు మరణించింది. తాజాగా ఈ చేదు వార్తను అవినాష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. నా లైఫ్ లో సంతోషమైన బాధ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది, అంత తొందరగా మర్చిపోలేనిది. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనుజ అవినాష్ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అవినాష్ దంపతులకు నెటిజన్లు మరియు బుల్లితెర సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.